లహరి టెన్షన్ పడుతూ ఉండగా డైనింగ్ టేబుల్ దగ్గర రోహిత్ చూసి ఇలా అంటాడు, ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు అని అడగటంతో అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తారు, రేపు పెళ్లి చూపులు కదా లహరి అందుకే కంగారు పడుతుంది అని అంటూ లీలావతి అంటుంది. అలా అనేసరికి అవునమ్మా నిజంగా అసలు ఆడపిల్లకి ఎంత కష్టమో కదా, మనం ఒక్కరోజు బయటికి వెళ్ళిపోతేనే ఎలాగా ఉంటుంది, మన ఇంట్లో పుట్టిన ఆడపిల్ల వేరే ఇంటికి శాశ్వతంగా వెళ్ళిపోవటం అంటే ఇది చాలా బాధాకరమైన విషయం అని అంటూ రోహిత్ చెప్తూ ఉంటాడు. ఆ బాధ ఎలా ఉంటుందో ఆడవాళ్ళకి తెలుస్తుంది, అర్థం చేసుకుంటే అందరికీ అర్థమవుతుంది, పాపం కదా ఆడవాళ్ళు చాలా సాక్రిఫైస్ చేస్తారు అని రోహిత్ మాట్లాడుతూ ఉంటాడు. లహరి బాధగా చూస్తూ ఉంటుంది. అనన్య ఏమో అది అసలు బాధపడుతుంది దానికోసం కాదు, ఇంకా ఈరోజు జరిగిన ఇన్సిడెంట్స్ కోసం అని అనన్య మనసులో అనుకుంటూ నవ్వుకుంటూ లహరి వైపు చూస్తూ ఉంటుంది. ఇక లీలావతి ఇలా అంటుంది, తినమ్మా అని అంటే లహరి తినకుండా అలాగే చూస్తూ ఉంటుంది. ఉండు నేను తినిపిస్తాను నీకు అని లీలావతి ముద్దలు కలిపి లహరికి తినిపిస్తూ ఉంటుంది. లహరి అలా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే రోహిత్ అలా చూస్తూ నవ్వుతూ ఉంటాడు. ఆనంద కూడా చాలా సంతోషంగా ఉంటుంది. కాంచన చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. లహరిని అంత ప్రేమగా చూసుకోవడంతో ఇక ఆనంద అలా చూస్తూ ఉంటే ఇంకా అప్పుడు లహరికి తినిపించిన తర్వాత అందరూ భోజనం చేశాక ఆనంద తన్ని తీసుకెళ్ళు అని అంటూ, అమ్మ లహరి 4 ముద్దలైనది మంచిగా తిని రేపు నువ్వు మంచిగా కనిపించాలంటే ప్రశాంతంగా పడుకోవాలి సరేనా అని అంటే సరే అని చెప్పి ఇంకా లహరి అంటుంది. ఆ తర్వాత ఇక్కడేమో శరణ్య అలా గదిలో కూర్చొని ఉంటుంది. అప్పుడే పోలీసులు అక్కడికి వచ్చేస్తారు. శరణ్య అలా గదిలోకి వచ్చేసరికి శరణ్య అలా చూస్తూ టెన్షన్ పడుతూ ఇంకా ఏంటి ఈవిడ ఇంకా రాలేదు అని అనుకుంటూ ఉంటుంది. అంతలో పోలీసులు అక్కడికి వచ్చేస్తారు. పోలీసులు వచ్చి మొత్తం అంతా వెతుకుతూ ఉంటారు. ఇంకా లోపలికి వచ్చేస్తూ ఉంటే మేనేజర్ వచ్చేసి ఏంటి సార్ ఎందుకు ఇలా వచ్చారు అంటే, ఇక్కడ రీసార్ట్లో మాకు ప్రాస్టిట్యూషన్ జరుగుతుందని తెలిసింది, అందుకనే మేము ఇక్కడికి వచ్చాం అంటే, లేదు సార్ ఇది ఫ్యామిలీ రిసార్ట్, ఇక్కడ అలాంటిది ఏమీ ఉండదు అని అంటూ చెప్తాడు. అయితే అది చెప్పాల్సింది నువ్వు కాదు మేము, మాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఎంక్వైరీ చేసి చెప్పాల్సింది మేము, నువ్వేలా చెప్తావు ప్రాస్టిట్యూషన్ జరగట్లేదని అని అంటూ కోపంతో అనేసరికి సరే అని చెప్పేసి రండి సార్ చెక్ చేసుకోండి అని రిజిస్టర్ తీసుకొచ్చేసి అందరి గది దగ్గరికి తీసుకెళ్ళి చెక్ చేపిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే లోపలికి వెళ్ళిన తర్వాత అందరి గదులు చెక్ చేస్తూ ఉంటే ఇంకా అప్పుడే లోపల నుంచి సమీరా వాళ్ళ డోర్ దగ్గరికి వచ్చి కొట్టేసరికి దర్శన్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటాడు, ఇక్కడ ప్రాస్టిట్యూషన్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే వచ్చామంటే దర్శన్ టెన్షన్గా చూస్తూ ఉంటాడు. అంతలో సమీర బయటికి వస్తుంది. ఈ అమ్మాయి ఎవరు అని అంటే తను అని దర్శన్ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటే సమీర ఇలా అంటుంది, అదేంటి సార్ అలా అడుగుతారు, నేను తన వైఫ్ సమీరాని అని అంటూ చెప్పేసరికి ఓ మీరు తన వైఫా నిజం చెప్తున్నారా అని అంటే రిజిస్టర్లో పేరు చూసి దర్శన్ సమీర అవును సార్ వీళ్ళే వాళ్ళు హస్బెండ్ వైఫ్ అని అంటూ చెప్పేసరికి అప్పుడు దర్శన్ని అవునా సార్ అంటే అవును అని చెప్పేసరికి సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అనేసి వెళ్ళిపోతారు. దర్శన్ సమీర ఇద్దరు లోపలికి వెళ్తారు. సమీర అమ్మయ్య అసలు నేను ఏదో రూమ్ నెంబర్ చెప్పి మరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఒక గది కాకుండా అన్ని గదులు వెతుకుతున్నారు అంటే వీళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉన్నట్టున్నారు, అయితే శరణ్య పని అయిపోయినట్టే అని సమీర అనుకుంటుంది. అప్పుడే అందరి గదులు వేరే వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తూ శరణ్య గది దగ్గరికి వచ్చేస్తారు. వచ్చేసరికి డోర్ కొడుతూ ఉంటే అప్పుడు ఆ రౌడీ లోపల వెయిట్ చేస్తూ ఉంటాడు కదా, డోర్ శబ్దం వినేసరికి షర్టు విప్పేసి ఇంకా మొహాన మొత్తం బాడీకి చెమటలు వచ్చినట్టుగా వాటర్ చల్లుకుంటాడు. అప్పుడే శరణ్య వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేస్తే మేము ఇలా ఎంక్వైరీ చేస్తున్నాం అని అంటూ శరణ్య సింగిల్ అని అంటే అప్పుడే శరణ్య ఇలా అంటుంది, సింగిల్ కాదు సార్ నాతో పాటు ఇంకొక ఆవిడ కూడా ఉంది అంటే నీతో పాటు ఇంకో ఆవిడ ఉందా ఎవరు అని అంటూ ఆవిడెక్కడ మరి అని అంటూ అడుగుతూ ఉండగానే ఇంకా అప్పుడే శరణ్య చెప్తూ ఉంటుంది. లోపల నుంచి ఆ రౌడీ బయటికి వస్తూ శరణ్య అని అంటూ బయటికి వచ్చేస్తాడు. అలా వచ్చేసరికి శరణ్య అతన్ని చూసి షాక్ అవుతుంది. అతను కూడా శరణ్యని చూస్తూ మళ్ళీ తెలియనట్టు పోలీసుల వైపు చూసి అయ్యో పోలీసులు వచ్చారా అని పారిపోదామని పారిపోతాడు. ఇక అప్పుడే పోలీసులు పట్టుకుంటారు. రే ఏంట్రా పారిపోతున్నావు మమ్మల్ని చూసి అని అంటూ, ఏంటమ్మా నువ్వు ఒక్కదానివే అని రాసింది సింగిల్ అని
మరి ఇప్పటిదాకానేమో వేరే అమ్మాయి ఉంది నాతో అన్నావు, ఇప్పుడేమో వీడున్నాడు అంటే ఏంటి కథ? ఆ అమ్మాయి కూడా ఇలాంటిదేనా, నీలాంటిదేనా చెప్పు అంటే, సార్ తప్పుగా అనుకుంటున్నారు, ఎవర్రా నువ్వు, నా గదిలో నుంచి వస్తున్నావేంటి అని అంటూ అడగడంతో అదేంటి శరణ్య అలా మాట్లాడుతున్నావు, పోలీసులు వచ్చేసరికి ప్లేట్ ఫిరాయించావా అని అంటూ ఉంటే, నువ్వు నోరు మూసుకోరా అని అంటూ ఇంకా వాడిని కొట్టి ఇంకా అప్పుడు శరణ్యని బెదిరిస్తూ ఉంటారు. ఎందుకమ్మా ఇలాంటి పని చేశావు, నీకు సిగ్గులేదా ఇలాంటి పని చేయడానికి, అసలు వాడెవడో తెలియదంటావు, వాడేమో నీ పేరు చెప్తాడు, నీ పేరు అదే కదా అని ఏంటూ గదిలో నేను ఒక్కదాన్ని అని రాసిపించావు, మళ్ళీ ఇంకొకటి ఉందని చెప్తావు అని ఏంటూ తిడుతూ ఉంటే, సరే నిజం చెప్తున్నాను సార్, నా భర్త ఇక్కడే ఉన్నాడు అంటే, ఓ ఇదొక కొత్త డ్రామానా, నీ భర్త కూడా ఉన్నాడా, నీ భర్త ఉంటే మరి వీడిని ఇక్కడ పెట్టుకున్నావేంటి అని అంటే, లేదు సార్ వీడెవడో నాకు తెలియదు, నా గదిలోకి ఎలా వచ్చాడో కూడా నాకు తెలియదు, నా భర్త అక్కడ ఆ గదిలో ఉన్నాడు సార్ అంటే, మరి నీ భర్త ఆ గదిలో ఉంటే నీవు ఈ గదిలో ఎందుకున్నావు అని అడుగుతారు. అయితే రండి సార్ చూపిస్తాను అని అంటూ వచ్చి డోర్ కొడుతూ ఉంటుంది. డోర్ కొడుతూ ఉంటే ఇంకా దర్శన్ రాకుండా సమీరాయే బయటికి వస్తుంది. సమీర వచ్చి డోర్ ఓపెన్ చేసి ఇంకా చూసి ఏంటి సార్ అని అంటే, ఇంకా సమీర ఒకసారి మా ఆయన్ని పిలవా అని అంటూ శరణ్య అంటుంది. అలా అనేసరికి అసలు మీ ఆయన ఏంటి సార్ ఈ న్యూషన్స్, మీకు ముందే చెప్పాను కదా మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని అని అంటే, అవును మేడం సారీ మేడం, ఈ అమ్మాయి తన భర్త ఇక్కడ ఉన్నాడంటే తీసుకొచ్చాము అని అంటే, అప్పుడు తీసుకెళ్ళండి ఇక్కడ నుంచి అని సమీర అంటే, సమీర అలా చేయొద్దు మా ఆయన్ని పిలువు, ఏమండి అని శరణ్య అరుస్తూ ఉంటుంది. అయినా సరే రాడు దర్శన్. అప్పుడే శరణ్య అలా ఏడుస్తూ ఏమండి రండి బయటికి అని అంటూ ఉంటుంది. సార్ తీసుకెళ్ళండి ప్లీజ్ అని సమీర అంటే, సరే పదండి అనేసి ఇంకా కానిస్టేబుల్ శరణ్యని పట్టుకొని లాక్కెళ్తూ ఉంటే, ఏమండి డోర్ తీయండి రండి అని చెప్పి అరుస్తూ ఏడుస్తూ వెళ్ళిపోతుంది. నన్ను పోలీసులను తీసుకెళ్తున్నారండి రండి అని అంటూ శరణ్య ఏడుస్తూ ఉంటుంది. అలా శరణ్యని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. శరణ్యని తీసుకొని వెళ్ళిపోగానే ఇంకా సమీర నవ్వుకుంటూ దీని పీడపోయింది, ఇంకా అంతే ఈ రాత్రికి ప్రశాంతంగా పడుకోవచ్చు అని సమీర లోపలికి వెళ్ళి డోర్ పెట్టుకుంటుంది. అలా శరణ్యని బయటికి తీసుకొస్తూ ఉంటారు. జీప్ దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఇంకా అప్పుడే వెనక నుంచి కానిస్టేబుల్స్ వచ్చి, సార్ ఇక్కడ మర్డర్ కూడా జరిగిందంట, ఒక అబ్బాయిని చంపేశారంట అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది శరణ్య. అమ్మో అని టెన్షన్గా చూస్తూ, అమ్మో ఇప్పుడేంటి లహరిని పట్టుకుంటారా వీళ్ళు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అంతలో ఇలా అంటూ ఉంటాడు కానిస్టేబుల్, డెడ్ బాడీ ఎక్కడుందో తెలియాలి సార్ అంటే, వెళ్ళివ్వండి అని అంటూ చెప్పి వీళ్ళని జీప్లో ఎక్కించి తీసుకెళ్ళండి అంటే, అప్పుడు శరణ్య ఏడుస్తూ, సార్ నన్ను ఇదంతా కావాలని చేశారు సార్, ప్లీజ్ సార్ వదిలేయండి అని శరణ్య అంటూ ఉంటుంది. ఇంకా అయినా సరే జీప్లో ఎక్కించుకొని వెళ్ళిపోతారు. ఇంకా ఆ తర్వాత డెడ్ బాడీ దొరకట్లేదు సార్, ఇక్కడే మర్డర్ జరిగిందంట కానీ అది ఎక్కడుందో తెలియదు అంటే, ఈ గేట్లు మొత్తం క్లోజ్ చేసి లోపలంతా వెతకండి, అసలు ఎవరు చేశారో ఏంటో క్లూ కూడా తెలుసుకోండి అంటే, సరే అని చెప్తారు. ఇంకా ఆ తర్వాత ఇంటి దగ్గర డాక్టర్ని పిలిపించి లహరికి చెక్ చేపిస్తారు. లహరికి 104 ఫీవర్ వస్తుంది, డాక్టర్ చెప్తుంది చాలా ఫీవర్ వచ్చింది, దేన్నో చూసి భయపడి ఉండాలి, లేదంటే ఏదైనా టెన్షన్తోనైనా అయ్యి ఉండాలి అని అంటూ చెప్తే, ఇంకా అప్పుడే అనన్య మనసులో ఇలా అనుకుంటుంది, డాక్టర్ కరెక్ట్గానే చెప్పింది, ఇది అక్కడ మర్డర్ జరిగింది కదా అందుకని ఇక్కడ టెన్షన్తో ఫీవర్ వచ్చింది, దానికి దీనికి భలే సింక్ అయింది అని అనన్య అనుకుంటుంది. అప్పుడే డాక్టర్ అలా చెప్పేసరికి ఇంకా చెప్పేసి రెస్ట్ తీసుకోమని చెప్పండి, మెడిసిన్స్ వేయండి అని వెళ్ళిపోతుంది డాక్టర్. అప్పుడే అందరూ అడుగుతూ ఉంటారు లహరిని, ఏమైందమ్మా ఎందుకు అలా ఉన్నావు, ఎందుకు ఇంత ఫీవర్ వచ్చింది అని అందరూ ఆ ప్రశ్నిస్తూ ఉంటారు. అయినా సరే లహరి ఏం చెప్పదు. ఇంకా ఆనంద తనని తీసుకెళ్ళు పడుకోబెట్టు, నువ్వు దగ్గరే ఉండు అని లీలావతి చెప్తుంది. సరే అని చెప్పి ఆనంద లహరిని తీసుకొని పైకి గదికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయి ఇంకా లోపల బెడ్ మీద పడుకోబెట్టి తనకి తడిగుడ్డ పెట్టి సేవలు చేస్తూ ఉంటుంది ఆనంద.